లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియచేస్తున్నాం. మనకు తెలుసు అనుకునే విషయాల్లో చాలా వరకు పూర్తిగా తెలియదు. అందులో ఉపవాస ప్రార్థన ఒకటి. పాత నిబంధనలో యూదులు ఎలా ఉపవాసం ఉన్నారు, ఎలాంటి ఆచారాలు పాటించారు, అవి మనకు ఎలాంటి కనెక్షన్ ఉంటుంది మనకి అనేది పూర్తిగా క్లియర్గా వివరిస్తాను. పాత నిబంధన ఉపవాసాల్లో ప్రాముఖ్యమైనది మెయిన్గా గోనెపట్ట అండ్ బూడిద. గోనెపట్ట అండ్ బూడిద అనేవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇవి ఎందుకు వాడతారు, ఏంటి సంబంధం, గోనెపట్ట బూడిద యొక్క విశిష్ట లక్షణాలు ఏంటి, దేనికి సింబాలిక్గా వాడతారు, వాటి ప్రాముఖ్యత ఏంటి, వాటిని దేనికి సింబలైజ్గా సూచనగా సూచిస్తారు అనే విషయాలన్నీ కూడా వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. గోనెపట్ట అనగానే మనకు గన్నీ బ్యాగ్స్ గుర్తొస్తాయి. గోనెపట్ట అనేది నేడు మనకి కనిపిస్తున్నటువంటి గన్నీ బ్యాగ్స్ కాదు, గోనె సంచి కాదు. అప్పటి గోనె సంచి వేరు, నల్లటి గుడ్డగా కనిపిస్తుంది. అప్పటి గోనెపట్ట మేక వెంట్రుకలతో కానీ మనుష్యుల వెంట్రుకలతో కానీ చేస్తారు. ముఖ్యంగా నల్ల మేక వెంట్రుకలతో తయారు చేస్తారు. అది చాలా ఇబ్బందిగాను, చిరాకుగాను, ఇరిటేషన్గాను ఉంటుంది. కంఫర్ట్ అనేది ఉండదు. సో ఫిజికల్ సఫరింగ్ కోసం వాడతారు కాబట్టి అలాంటి వస్తువునే వాళ్ళు ఎన్నుకుంటారు. అది ఫిజికల్ సఫరింగ్కి సింబాలిక్గా ఆ వస్త్రాన్ని వాడతారు. అది కఠినమైనటువంటి పదార్థం, ముతక పదార్థం. అది చాలా డిస్కంఫర్ట్గా, అసౌకర్యంగా ఉంటుంది. అలాంటి దాన్నే ఫిజికల్ సఫరింగ్ కోసం వాడతారు. ఇక బూడిద అనేది కట్టె లేదా ఖర్జూరపు మట్టలు ఇలాంటివి కాల్చి ఆ బూడిదను వాడతారు. నేడు భస్మ బుధవారంలో బూడిదను వాడేటువంటి కొన్ని డినామినేషన్స్ ఉంటాయి. అలాంటివి ఇలాంటివే. ఈ బూడిదని వాళ్ళు తల నుంచి క్రింద వరకు కూడా వేసుకుంటారు. మొత్తం మనిషి అంతా బూడిదలో కనిపించేటట్లు వాళ్ళు వేసుకుంటారు. పాపము, పశ్చాత్తాపము, అత్యవసర పరిస్థితి, విపత్తు, సంతాపం, సంఘీభావం, కరుణ ఇవి ప్రదర్శించడానికి బూడిద అనేది యూజ్ చేస్తారు, బూడిదని వాడతారు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యంలో ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుంచి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండును అని. అలాగే మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వాక్యం, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణపు వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకుని మారు మనస్సు పొందియుందుదురు అని. ఈ రెండు వాక్యాల్లో కూడా గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకోవడం అనేది మనం చూస్తాం. అది కొత్త నిబంధన వాక్యంలో, పాత నిబంధన వాక్యంలో కూడా చూసాం. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఈ ఆచరణ దేనికి? గోనెపట్ట కట్టుకొని బూడిద జల్లుకుంటారు. ఇది మొదటగా ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? ఆదికాండం నుండే ప్రస్తావించబడింది. మొట్టమొదటిగా చూస్తే యోసేపు తన అన్నలు బానిసత్వానికి అమ్మేసి తండ్రి అయిన యాకోబుకు మాత్రం జంతువుల చేత చంపబడి చనిపోయాడు అని నమ్మించినప్పుడు యాకోబు తన ప్రియమైన కొడుకు యోసేపు కోసం ఏడ్చి సంతాపపడి తన బట్టలు చింపుకొని విలపిస్తాడు. ఆ తర్వాత గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకుంటాడు. ఆదికాండం 37వ అధ్యాయం 33 నుంచి 35 వాక్యాల ప్రకారం చాలా రోజులు గోనెపట్ట కట్టుకొని బూడిద జల్లుకొని తన కుమారుడు కోసం ఏడ్చాడు అక్కడ. సో దుఃఖ సమయాల్లో బాధని వ్యక్తం చేయడానికి గోనెపట్ట అండ్ బూడిద వాడారు. విపరీతమైన సంతాపం, ఏడుపు, దుఃఖం ఉన్నప్పుడు గోనెపట్ట అండ్ బూడిదను ఉపయోగించడం ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూస్తాం. యూదులందరూ కూడా చంపబడతారని రాజు ఆజ్ఞాపించినప్పుడు మొర్దెకై తన ప్రజలైన యూదుల కోసం దుఃఖించాడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1-2 వాక్యాల్లో. నినివే ప్రజలు యోనా మాటలు వినకుండా, హెచ్చరించినా కూడా వినకుండా పాపంలో పడి దేవుని హృదయాన్ని బాధపెట్టారు. అలా దేవుని హృదయాన్ని బాధపెట్టారు అని వారు తెలుసుకున్నప్పుడు రాజు నుంచి పేదవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా గోనెపట్ట కట్టుకొని బూడిదను ధరించారు. గోనెపట్ట, బూడిద అక్కడ వాళ్ళు ఆచరించారు. వారంతా ధరించి వారి పశువులకు కూడా గోనెపట్ట, బూడిద ధరింపజేశారు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5-8 వాక్యాలు చూస్తే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ వినయానికి గోనెపట్ట, బూడిదను వాడారు. పశ్చాత్తాపానికి ఫిజికల్ సిగ్నేచర్గా వాడారు. సో వినయానికి, పశ్చాత్తాపానికి కూడా వాడారు. ఈ గోనెపట్ట, బూడిద ఒక ఫిజికల్ సిగ్నేచర్గా, సింబాలిక్గా వాడడం జరిగింది. దేవుడు క్షమిస్తారు, కరుణిస్తారు అని గోనెపట్ట కట్టారు అక్కడ. ఇక ఇంకొక విషయం ఏంటంటే, శోకంలో నలిగిపోయినప్పుడు పశ్చాత్తాపము, వినయము పరంగా గోనెపట్ట మరియు బూడిద గురించి బైబిల్లో ఉన్న బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు కథ. యోబు గురించి మీకు తెలిసే ఉంటుంది. యోబు సంపన్నుడు, ఐశ్వర్యంలో పిల్లలతో సమృద్ధిగా ఆశీర్వదించబడ్డాడు. దేవుణ్ణి ప్రగాఢంగా నమ్మేవాడు.
యోబు సర్వస్వం పోగొట్టుకున్నప్పుడు బట్టలు చింపుకొని గోనెపట్ట వేసుకొని తన శరీరంపై బూడిదను వేసుకున్నాడు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. విరిగిన కొండ మొక్కతో బూడిదలో కూర్చుని దానితో తనని తాను గీసుకుంటాడు. ఆ తర్వాత అతని స్నేహితులు కూడా అతనితో కలుస్తారు, అతనితో చేరి ఏడుస్తారు. వారు కూడా తలపై దుమ్మును అంటే ఆ బూడిదను చల్లుకుంటారు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం ప్రకారం. ఇక్కడ కూడా ఈ దుఃఖము, బాధ, శోకం ఉన్నప్పుడు గోనెపట్ట వేసుకుంటారు, శరీరంపై బూడిద వేసుకుంటారు. అంతేకాదు ఇక్కడ దేవుని విశ్వాసం కూడా కనబడుద్ది. ఇక ఇంకొక సందర్భం ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 6వ వాక్యంలో అన్య దేవతలను సేవించే విదేశీయులను వివాహం చేసుకుంటే ప్రజల పాపాల గురించి దుఃఖించారు అని వాక్యం మనం చూస్తాం. ఇక దానియేలు గ్రంథంలో కూడా దానియేలు ప్రవక్త తన ప్రజలు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయి పాపం చేశారు అని చెప్పి బాధపడ్డాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3-5 వాక్యాలు చూడండి. ప్రార్థనలో, ఉపవాసంలో, గోనెపట్టులో, బూడిదలో వేడుకున్నాడు దేవుణ్ణి. ఇక్కడ మేము పాపం చేశాము, మేము దుర్మార్గులమై తిరుగుబాటు చేశాము అని ప్రాధేయపడుతున్నారు. అలాగే యెషయా గ్రంథంలో 37వ అధ్యాయం 1వ వాక్యంలో రాజైన హిజ్కియా గోనెపట్ట ధరించాడు. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 27 ప్రకారం రాజైన ఆహాబు గోనెపట్ట ధరించాడు. 2వ రాజుల గ్రంథం 19:2 ప్రకారము ఎలియాకీము ఈ విధంగా గోనెపట్ట ధరించాడు. అలాగే విలాప వాక్యాలు 2వ అధ్యాయం 10వ వాక్యము, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వాక్యం ప్రకారం యాజకులు, యెరూషలేము పెద్దలు ఇలా గోనెపట్ట కట్టుకొని బూడిద మీద పోసుకొని ఉన్న సందర్భాలు బైబిల్లో మనం చూస్తాం. ఈవెన్ ప్రకటన గ్రంథంలో కూడా, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వాక్యంలో కూడా 2 సాక్షులు గోనెపట్ట కట్టి 1260 రోజులు ప్రవచిస్తారు అనేది కూడా అద్భుతమైనటువంటి విషయం. ఈ ప్రకటన గ్రంథన సారాంశాల్లో ఈ విషయం గురించి, ఈ గోనెపట్టు గురించి నేను తర్వాత వీడియోలో వివరిస్తాను. ఇలా బైబిల్లో ఉన్నటువంటి ప్రతి సందర్భాన్ని చూస్తే చాలా విషయాల్లో ఈ గోనెపట్టును, బూడిదను వాడినట్టు మనం చూస్తున్నాం. అసలు దీన్ని ఎందుకు వాడతారు, దేనికి సాదృశ్యం అనేది మనం చూద్దాం. దీని ప్రాముఖ్యత ఏంటి, విశిష్ట లక్షణం ఏంటి, అసలు దీన్ని దేనికి సాదృశ్యంగా వాడతారు అనేది చూద్దాం. దీనిలో నెంబర్ 1 మొదటిది సంతాపానికి గుర్తు, మౌరింగ్, ద సింబల్ ఆఫ్ మౌరింగ్. ఈ గోనెపట్ట మరియు బూడిదని సంతాపానికి గుర్తుగా వాడతారు. ఎవరైనా చనిపోయినా కానీ, లేదా వారి కుటుంబంలో ఎవరైనా బాధ కలిగించినా చనిపోయినప్పటికీ సంతాపానికి గుర్తుగా వాడతారు. లేదా వారి యొక్క గ్రామానికి లేదా పట్టణానికి, వారి యొక్క దేవాలయానికి ఏదైనా జరిగినప్పుడు సంతాపం వ్యక్తం చేయడానికి గోనెపట్టను వాడతారు. దాన్ని సింబాలిక్గా యూజ్ చేశారు. ఆదికాండంలో యాకోబు కూడా తన కుమారుడు కోసం అందుకే గోనెపట్ట ధరించి సంతాపం వ్యక్తం చేస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయంలో కూడా సంతాపం కోసమే గోనెపట్టును వాడారు. ఇక రెండవది నెంబర్ 2 ఏ సైన్ ఆఫ్ వో. సైన్ ఆఫ్ వో దుఃఖానికి చిహ్నంగా వాడతారు. అధికంగా బాధ కలిగినప్పుడు, ఏడ్పు కలిగినప్పుడు, దుఃఖించేటప్పుడు కూడా గోనెపట్ట ధరించి దుఃఖిస్తారు, ఏడుస్తారు. అన్ని ఎగ్జాంపుల్స్లో కూడా దుఃఖాన్నే మనం చూస్తాం. గోనెపట్ట ధరించే యోబు దుఃఖించడాన్ని, ఏడవడాన్ని మనం చూస్తాం. గోనెపట్ట ధరించుకొని మొర్దుకై దుఃఖించడాన్ని కూడా మనం చూస్తాం. సో సింబల్ ఆఫ్ వో. ఇక నెంబర్ 3 మూడోది రిపెంటెన్స్, పశ్చాత్తాపానికి గుర్తది. సో సింబల్ ఆఫ్ రిపెంటెన్స్కి, పశ్చాత్తాపానికి గుర్తుగా గోనెపట్టను ధరిస్తారు. నినివే ప్రజలు పశ్చాత్తాపం చెంది దేవుని కొరకు గోనెపట్ట ధరించి, తమ పశువులతో సహా గోనెపట్ట ధరించి ప్రార్థనలు చేసి దేవుని వేడుకుంటారు. అంతేకాదు యెరూషలేంలో ప్రజలు కూడా గోనెపట్ట ధరించి పశ్చాత్తాపడతారు. ఇక నెంబర్ 4 నాలుగవది హంబుల్, వినయానికి గుర్తు, ద సింబల్ ఆఫ్ హంబుల్. గోనెపట్టని, బూడిదని వినయానికి గుర్తుగా కూడా వాడతారు. ఇక నెంబర్ 5 సరెండరింగ్, తగ్గింపునకు గుర్తు. తగ్గించుకునే విధానానికి ఈ యొక్క గోనెపట్ట గుర్తుగా ఉంటుంది. నినివే రాజైనటువంటి హిజ్కియా, రాజైన ఆహాబు, యాజకులు, పెద్దలు వీళ్ళంతా కూడా తగ్గించుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద జల్లుకుంటారు. రాజవస్త్రాన్ని విడిచిపెట్టి గోనెపట్ట కట్టుకుంటారు. తగ్గింపునకు గుర్తుగా కనబడుతుంది. ఇక నెంబర్ 6 సింబల్ ఆఫ్ ఫిజికల్ సఫరింగ్. మన ఫిజికల్ సఫరింగ్కి సింబాలిక్గా గోనెపట్టను వాడతారు. శారీరక బాధలు కానీ, వేదనలు కానీ, శ్రమలు కానీ, ఇలా బాధలు ఉన్నప్పుడు, ఫిజికల్ సఫరింగ్స్ ఉన్నప్పుడు దాన్ని సింబాలిక్గా వాడతారు గోనెపట్టని. ఇక నెంబర్ 7 ప్రత్యేకంగా కనబడడం కోసం, సెపరేషన్ ఫ్రమ్ అదర్స్, ప్రత్యేకత కోసం వాడతారు. అందుకే గోనెపట్ట ధరించుకున్న వాళ్ళంతా ప్రత్యేకమని సింబాలిక్గా తెలియపరచుకోవడం కోసం వాడతారు. సో ఇలాంటి ప్రత్యేకతలతో, ఇలాంటి లక్షణాలతో ఆనాడు దాదాపు అందరూ కూడా గోనెపట్ట, బూడిదను వాడేవారు.
తరువాత యూదులు అంతా కూడా ఆ క్రమాన్ని ఆచారంగా మార్చేసుకున్నారు. శాస్త్రులు, యాజకులు, పరిసయ్యులు వీటిని వారి స్వార్థాలకు వాడుకునేవాళ్ళు. హృదయం మారకుండా పైకి మాత్రం గోనెపట్ట కట్టి బూడిద చల్లుకోవటం, లోపల విచారము ప్రాయశ్చిత్తం నటించడము, పైకి ఆ ప్రాయశ్చిత్తాన్ని నటించడము, ఆ దుఃఖాన్ని నటించడము, ప్రత్యేకంగా కనబడాలని, ప్రార్థనాపరులు అని తెలియచెప్పడానికి, ప్రార్థనాపరులుగా ఇతరులకు కనిపించడానికి, ఉపవాసంలో ఉన్నామని ప్రజలకు కనిపించడానికి, మెప్పు కోసం, ప్రత్యేకత కోసం వాడడం వల్ల యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అసహ్యించుకుంటారు. వీరినే వేషధారులు అన్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో వీరి గురించే మాట్లాడారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వాక్యంలో కూడా ఉపవాసం ఉన్నప్పుడు ఇలాంటి వేషధారణ వద్దు అంటారు. ఇలా మనుషులకు కనబడాలి అని చేసేటువంటివన్నీ కూడా వేషధారణ లెక్కొస్తాయి. అలాంటివి కాదు, అవి మనకు అవసరం లేదు అని మాట్లాడతారు. ఇలా వాటి సందర్భాన్ని బట్టి, బాధను బట్టి, దుఃఖాన్ని బట్టి, సఫరింగ్ని బట్టి సూచనగా వాడేవారు. ఉపవాస ప్రార్థనలు చేసేది కాదు, అలా వాడేది కాదు. కానీ యూదులు అలా మార్చేశారు. ఇప్పుడు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు అనగానే గోనెపట్ట ధరిస్తున్నారు. గోనెపట్ట అనేది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్, తప్పేమీ కాదు. కానీ తప్పుగా మార్చేశారు. ఈరోజు మనం గోనెపట్ట ధరించడం లేదు, బూడిద జల్లుకోవడం లేదు. నిజంగా చెయ్యమన్నా, ఒకవేళ చెయ్యాలి అని చెప్పినా నామోషి, భయం, చిరాకుతో సగం మంది వెనక్కి వెళ్ళిపోతారు. ప్రస్తుతం గోనెపట్ట మనకి అవసరం లేదు, బూడిద అవసరం లేదు, యూదుల ఆచారాలు అవసరం లేదు. దేవుడు మీకిచ్చిన స్వేచ్ఛ, ఆయన నీకిచ్చిన మార్గం ప్రత్యేకంగా ఉంది. ఇలా వేషాలు అవసరం లేదు. డైరెక్ట్గానే ప్రేమించవచ్చు, డైరెక్ట్గానే ప్రాధేయపడవచ్చు, డైరెక్ట్గానే పశ్చాత్తాపం అడగవచ్చు, డైరెక్ట్గానే ఉపవాస ప్రార్థనలు చేయవచ్చు, డైరెక్ట్గానే మీ శోధనలు, వేదనలు, బలాలు, సఫరింగ్స్ అన్నీ దేవునికి చెప్పుకోవచ్చు, డైరెక్ట్గానే సంతాపం తలపవచ్చు, డైరెక్ట్గానే కన్నీళ్ళు పెట్టుకోవచ్చు. బూడిద అవసరం లేదు, గోనెపట్ట అవసరం లేదు. మన అంతర్గత స్థితి దేవునికి తెలియాలంతే. ఆయన హృదయ లోతుల్లో చూస్తారు. గోనెపట్ట, బూడిద మన అంతర్గత స్థితిని తెలియచేసేవి. మనం ఏమి అనుభవిస్తున్నామో ఇతరులకు తెలియచేసే మార్గాలు అవి. బట్ ఇప్పుడు ఇతరులకు కాదు తెలియాల్సింది, ముఖ్యంగా దేవునికి తెలియచేయాలి. కాబట్టి మీ హృదయం మార్పు, విశ్వాసం, సంపూర్ణ విధేయత అనేవే ముఖ్యం. కాబట్టి ఇప్పుడు ఇతరులకు తెలియచేయాల్సిన అవసరం లేదు. ఇతరులకు తెలియచేసేటువంటి సింబాలిక్ ఈవెంట్స్, గోనెపట్టులు మనకిప్పుడు అవసరం లేదు. సో ఇదంతా క్లియర్ కదా. బైబిల్ వాక్యాల్లో గోనెపట్ట ఎందుకు ధరించారు, ఎవరు ధరించారు, ఏ సందర్భాల్లో ధరించారు అనే విషయాలు మాట్లాడుకున్నాం. అలాగే గోనెపట్ట అనేది ఎలా ఉండేది, వేటితో తయారు చేస్తారనేది మాట్లాడుకున్నాం. అలాగే గోనెపట్ట యొక్క సింబాలిక్ దేనికి సాదృశ్యంగా ఉంటుంది, దేనికి ప్రత్యేకంగా వాడతారు, దేనికి అది రిప్రజెంట్ చేస్తుంది అనే విషయాలు కూడా మనం నేర్చుకున్నాము. అలాగే గోనెపట్ట పరిస్థితి మార్పులు, యూదులు దాన్ని ఎలా మార్చేశారు, ఎందుకు అవమానకరం అయిపోయిందో కూడా మాట్లాడుకున్నాం. సో ఇదంతా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. అది కూడా సువార్తలో భాగమని మర్చిపోకండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా, మరొక వర్తమానం ద్వారా నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృప, కాపుదల మీ అందరికీ తోడయ్యుండి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.